ఇక మల్లంపల్లి వాసుల కళ నెరవేరింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతుంది. మల్లంపల్లిలో బాణాసంచా కాలుస్తూ సీతక్కకు ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. మల్లంపల్లిని మండలం చేయాలని కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. 2014 నుండి 2023 శాసనసభ ఎన్నికల సమయం వరకు మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అధ్యక్షతన మండల ఏర్పాటు అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చారు. అటు బీఆర్ఎస్, ప్రస్తుత అధికార కాంగ్రెస్ అభ్యర్థులు తమను గెలిపిస్తే మండల ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ఆ హామీని నిలబెట్టుకోలేదు. గురువారం ములుగు మండలం నుండి మల్లంపల్లిని ప్రత్యేక మండలంలా ప్రకటిస్తూ జీవో 125ని విడుదల చేసింది రేవంత్ సర్కార్. మల్లంపల్లి, రామచంద్రపూర్ రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధిలోని గ్రామ పంచాయతీలను కలుపుకుని ప్రత్యేక మండలంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటివరకు ములుగు జిల్లా 9 మండలాలతో ఉండగా నూతనంగా ఏర్పడిన మల్లంపల్లితో కలుపుకొని మొత్తం 10 మండలాలుగా జిల్లాగా మారింది. మల్లంపల్లి మండల సాధన కోసం పార్టీలకు అతీతంగా ఉద్యమం చేసిన నాయకులంతా మంత్రి సీతక్కకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలందరి కల నెరవేరింది. ఇది మల్లంపల్లి అనేది చుట్టుపక్కల 10 గ్రామ పంచాయతీలకు కేంద్ర బిందువుగా ఉండేది. వాళ్ళకి అన్ని రకాల విద్య, వైద్య సదుపాయం కానీ అత్యవసర ఏ సదుపాయాన్ని కూడా ఈ మల్లంపల్లి ఆధారంగా ఉండేది. దీన్ని మండలంగా చూడాలనే ఆకాంక్షతోని గత 10 సంవత్సరాల నుంచి అనేక దశలుగా ఉద్యమాలు చేసినాము. చివరగా 2014లో మల్లంపల్లి మండల సాధన సమితి అనే పేరుతోని, అలాగే మల్లంపల్లి మండల సాధన జేఏసీ అనే పేరుతోని అనేక ఉద్యమ కార్యక్రమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకలు చేసినాము. ఏ అవకాశం వచ్చినా కూడా మా మండల ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కోసము ప్రతి అవకాశాన్ని మేము ఉద్యమం కోసం సద్వినియోగం చేసుకున్నాము. చివరికి కొంతమంది భావోద్వేగం చెంది దీన్ని ఆత్మ బలిదానం కోసం కూడా, అంటే కేసీఆర్ గారు విడుదల చేసినటువంటి నూతన మండలాల జాబితాలో మల్లంపల్లి మండలం చూడలేకపోయినప్పుడు మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు కూడా ఆత్మ బలిదానానికి సిద్ధపడ్డారు, పెట్రోల్ పోసుకున్నారు. అట్లా అనేక ఉద్యమాల అనంతరము గత ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో అనేక సమస్యలు ఉండే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీతక్క గారు అసెంబ్లీలో కొట్లాడింది. మేము ఎట్లయితే ఉద్యమం చేస్తున్నామో ఆమె ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో కూడా నిలదీయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఏ సమస్య ఉన్నా కూడా నేను మీ జగదీష్ అన్న పేరుతో మీ మండలం ఖచ్చితంగా ఇస్తా, మీ ఉద్యమాన్ని గౌరవిస్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చింది. ఆ మాట ఇచ్చిన ప్రకారము ఆ గత నోటిఫికేషన్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా తను ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఏ సమస్య లేకుండా నూతన మండలంగా మా మల్లంపల్లి చేయడం చాలా సంతోషమైన విషయము. గత 10 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో అత్యంత అభివృద్ధికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ములుగు జిల్లాలో మల్లంపల్లి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక మండలం వల్లనే సాధ్యమవుతుందని ఈ ప్రాంత ప్రజలు చేసినటువంటి ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి మంత్రివర్యులు సీతక్క గారు తన మాట నిలబెట్టుకొని మల్లంపల్లి మండలాన్ని ప్రకటించడం అనేది ఈ గ్రామ ప్రజలుగా మేము హర్షిస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మంత్రి గారికి కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాము. దీంతో పాటుగా త్వరగా ఈ ప్రాంత అభివృద్ధికి మంత్రి గారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ మల్లంపల్లి మండలు ఇస్తాని 10 సంవత్సరాలు గడిపిండు. మల్లంపల్లికి మాట ఇచ్చి ఎలక్షన్ల కోసం, ఓన్లీ ఓట్ల కోసం మాత్రమే 10 సంవత్సరాల కాంచెల్లి మాకు ఇబ్బంది పెట్టిండు. ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా మనకు మల్లంపల్లి మండలాన్ని ఇవ్వలేదు. ప్రతిపక్షంలో ఉండి కూడా సీతక్క అసెంబ్లీలో చర్చించడం జరిగింది. అతి తక్కువ సమయంలో ఇప్పుడు మన మల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని మల్లంపల్లి మండలాన్ని ఇవ్వడం జరిగింది. సీతక్క గారికి పూర్తిగా మన పాదాభివందనాలు చేస్తున్నాను.